ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగా తెలుగు అఫిషియల్స్. ఈరోజైతే నేను మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే తిరుపతి జూ పార్కు. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము ఇక్కడికి. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. ఇది చాలా స్పెషల్ అండి. ఇది ఏంటి స్పెషల్ అంటారా? ఇక్కడైతే లైన్ సఫారీ ఉందండి, చూపిస్తాను మీకు. అక్కడ ఎలా ఏందనేది మొత్తం చూపిస్తాను. చూడండి, ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు పార్క్ కానీ. ఇక్కడ ఎంట్రన్స్లో బొమ్మలు మాదిరి పెట్టి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జైట్. నెక్స్ట్ లోపలికి వెళ్తామండి. చూడండి, ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మనం ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి ఇక్కడ జింగల్ వేస్తామని చెప్పి ఇక్కడ కొంతమంది నడిచేవాళ్ళు మామూలు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. కొంతమంది ఏంటంటే నడవలేని వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఛార్జింగ్ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మేము వెళ్తున్నాం ఛార్జింగ్ వెహికల్. ఆ రేట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు. 7 స్టాప్స్ ఉంటాయి. మళ్ళీ తీసుకొచ్చి మనకు ఎక్కడైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి అక్కడ వెళ్తారు. అలాగే మీరు ఒకవేళ బ్యాచిలర్కి పోయినా కూడా ఇక్కడ బైసికల్స్ ఉంటాయి, ఛార్జింగ్ బైక్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనము అవర్స్ లెక్కన పే చేయాలి బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి, ఈ చుట్ల ఏంటంటే ఫస్ట్ స్టాప్ ఇది. మనం వెళ్ళేది ఫస్ట్ స్టాప్ ఏంటంటే కోల్డ్ ఉంటాయి. అదిమి కోల్డ్ అని, నెమలి అని, తెల్ల నెమలు, తెల్ల నెమలు, అవి కోల్డ్, తెల్ల నెమలు అనేది ఇక్కడ ఉంటాయి. నుంచి ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యేది ఇక్కడ. ఈ స్టార్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ప్రతిదీ చూసుకుంటా మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళు చెప్తారు ఈ పాయింట్లు ఇవి ఉంటాయి, ఇవి చూసుకొని నెక్స్ట్ పాయింట్కి రండి. మళ్ళీ అక్కడికి ఛార్జింగ్ వెహికల్ ఉంటుంది. ఇక్కడ రాసుకుంటుంది ఏమేమి ఉన్నాయి, ఏమేమి పక్షులు ఉన్నాయి అనేది ఇల్లు చూసి ఇవన్నీ అడిగిపోలు అన్నది. దానికి కనిపిస్తుంది కదా, అడిగిపోలు. చూడండి, పేర్లు ఉన్నాయి. ఇది కదా అడిగిపోలు. అంటే చాలా రకాల కోళ్ళు కానీ పక్షులు కానీ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రతి దానికి సంబంధించి బోర్డు చేసుకుంటుంటారు. ఇది ఒక ఫింజన్ అనేది ఏంటంటే రకరకాల పేర్లు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకు స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి చూసుకుంటా కోళ్ళు, పావురాలు, రకరకాల పిట్టలు, పక్షులు ఉంటాయి. చూడండి, ఇవి వచ్చేసి నెమళ్ళు. మనం ఫస్ట్లో స్టార్టింగ్ వచ్చేసి తెల్ల నెమలు చూసాము. ఇక్కడ వచ్చేసి మామూలు కలర్ నెమల్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే ప్రతి పాయింట్ మనకు క్లియర్గా వాళ్ళు చెప్తారు. ఈ ఏరియాలో ఇవి ఉన్నాయి, ఈ పక్షులు ఉన్నాయి, ఇవి చూసుకొని. చాలా అంటే చిన్నపిల్లల దగ్గర పోతే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ఏరియా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి మేము సెకండ్ స్టాప్కి బయలుదేరాము. సెకండ్ స్టాప్ వచ్చేసి అంటే మేము ఛార్జింగ్ వెహికల్లో వెళ్ళాము. ఇక్కడ అంటే పిల్లలతో వెళ్ళాము కాబట్టి వాళ్ళు చూపిస్తా మనకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అవి చూపించారు. చూడండి, ఇవి ట్రాక్టర్లో వచ్చేసి మ్యాప్ తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇది జింకలు ఇంకా చెప్పాను కదా, లైన్ సఫారీ. ఇంకా వెహికల్ వెళ్తాం కదా. మేము ఎప్పుడైతే లైన్ సఫారీకి వచ్చామో ఇక్కడైతే బోర్డు పెట్టేస్తారు. 50 రూపీస్ పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్. బయలుదేరారండి. ఒక 10-15 మంది కానీ ఎక్కారంటే మనం తీసుకోబోతారు వీళ్ళు. చూడండి, ఇప్పుడే బయలుదేరాము వెహికల్లో. చాలా సేఫ్టీ తీసుకున్నాం. ఏంటంటే లైన్ సఫారీ అనేది చాలా భయం అనమాట. ఇక్కడ గేట్లు మాదిరి పెట్టి ఉంటారు. ఆ గేట్లు చూడండి, ఇక్కడ చూడండి జింకలు, అడవి దున్నలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర ఏమవుతుందో అక్కడ మనకు బస్సు ఆపుతారు, వాళ్ళు చూపిస్తారు. చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇది వచ్చేసి ముందు స్టాప్ అనమాట. అంటే మనం లైన్ సఫారీకి ఆల్రెడీ బయలుదేరాము. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ గేట్ వస్తుంది. ఆ గేట్ కాడి నుంచి మనం వెళ్తాము. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి చింతలు. ఇవి అంటే ఈ లైన్ సఫారీ ఏంటంటే అద్దాలకు కూడా వెనుక మొత్తం ఎల్డింగ్ పెట్టుంటారు. ఎందుకంటే ఇన్ కేస్ లైన్స్ ఏమైనా అటాక్ చేస్తాయేమో వెహికల్ పైన అని చెప్పేసి చాలా అంటే చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఆ గేట్స్ అనేది మొత్తం కరెంట్తో ఉంటాయి. ఏంటంటే 2 గేట్స్ ఉంటాయి. అప్పుడు ఆ వెహికల్ వస్తుంది చూడండి, ఆ వెహికల్ ఇటు లోపలికి రావడం, ఆ బ్యాక్ సైడ్ గేట్ అనేది క్లోజ్ చేస్తారు.
తర్వాత ఏంటంటే ఆ వెహికల్ ఇట్ట లోపలికి వచ్చేటు ఇంకొక వెహికల్ పాస్ చేస్తారు, లోపల ఏదో బయట నుంచి లోపలికి పాస్ చేస్తారు. చూడండి ఇప్పుడు ఆ వెహికల్ వచ్చేదాకా మేము ఇక్కడ వెయిట్ చేయాలి. చాలా అంటే చాలా కూడా ఆ బ్యాక్ సైడ్ గేట్ క్లోజ్ చేస్తారు. అది క్లోజ్ అయినాక ఈ గేట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇన్ కేస్ అవి వాళ్ళ బయట వచ్చే ఆస్కారం ఉంటుందని చాలా అంటే చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఈ గేట్ ఓపెన్ అవుతుంది. ఈ గేట్ ఓపెన్ అయితే ఆ వెహికల్ బయట వస్తుంది. ఆ వెహికల్ బయట వచ్చినాక ఇప్పుడు మా వెహికల్ అనేది మేము వెళ్ళే వెహికల్ అనేది లోపలికి అలౌ చేస్తారు. చూడండి ఇప్పుడు ఈ వెహికల్ అనేది పోతుంది. ఆల్రెడీ ముందు గేట్ ఆల్రెడీ క్లోజ్ చేస్తుంటారు. ఇప్పుడు మా వెహికల్ అనేది ఇంకా బయలుదేరింది లోపలికి. ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడే లైన్ సఫారీలోకి ఎంటర్ అవుతున్నాం లోపలికి. నాకైతే అంటే ఫస్ట్ టైం నేను చూడటం ఇది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే మామూలుగా లైన్స్ అని బోన్లో చూసుంటాం మనము, కానీ ఓపెన్గా వదిలేసి ఉంటారంట. అవి ఎలా ఉంటుందో చూద్దాము. అంటే చాలామంది చెప్తారు బయట ఎక్కడో జంగిల్ సఫారీ అని గుజరాత్ అలా వెళ్ళి చూస్తారు ఈ లైన్ సఫారీ అనేది. కానీ తిరుపతిలో కూడా ఇప్పుడు అవకాశం అయితే మనకి ఇచ్చున్నారు జూ వాళ్ళు. చూడండి ఇప్పుడు వెళ్తా ఉన్నాము లోపల. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉంటాయి వీళ్ళు నేరుగా వ్యాన్లో తీసుకొని పోతారు. మేము మొత్తం రోడ్లు వేస్తున్నారు లోపల, సిమెంట్ రోడ్లు. కొన్ని దగ్గర అయితే మామూలుగా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు బోన్లో ఉండే సింహాలు అయితే చూపిస్తారు వీళ్ళు. మాకైతే ఫస్ట్ చూడండి భయంకరంగా ఉన్నాయి. చూడండి ఇవైతే బోన్లో ఉన్నాయండి 2 సింహాలు. చూడండి ఇక్కడ డ్రైవర్ కాడ ఏంటంటే కొంచెం విండో ఓపెన్ చేస్తారు, మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, వీడియోస్ ఫొటోస్ అని. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇవైతే బోన్లో ఉన్నాయి. కానీ మన ఎగ్జైట్మెంట్ అంతా ఏంటంటే ఓపెన్లో ఉండే లైన్స్ చూడాలని మనం అనుకుంటాము. చూద్దాం అవి ఎక్కడున్నాయి, ఏ ప్లేస్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తాయి, తీసుకెళ్తాను అడిగి. ఇక్కడ ఒక సింహం ఉంది చూడండి, అది కూడా ఆకలితో బాగా నోటి తీరుస్తూ ఉంది. ఈ విధంగా ముందుకు చూసుకుంటా మనకు స్లోగా వాళ్ళు చూపిస్తూ ముందుకు తీసుకెళ్తారు వెహికల్ని. ఇక్కడ చూడండి ఒకటి నడుస్తూ ఉంది బోన్లో. ఎంత పెద్ద సింహం చూడండి, చాలా పెద్దది. దాని సైడ్ చూస్తుంటే భయం వేస్తుంది, అంత పెద్ద సింహం అది. ఇప్పుడైతే అండి మనం ఎక్కడికి బయలుదేరుతాం తెలుసా? మనము ఎక్కడైతే ఓపెన్గా ఉండే లైన్స్ చూడాలనుకుంటున్నామో నెక్స్ట్ మనల్ని అక్కడికే తీసుకెళ్తారు వీళ్ళు వ్యాన్లో అయితే అందరూ చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు, ఎక్కడ అని. చూడండి వెళ్తా ఉన్నాము ఇప్పుడు. అంటే బోన్లో ఉండేటివైతే చూపించేశారు. మనకి నెక్స్ట్ వచ్చేసి ఓపెన్లో ఉండేటి, అంటే వాటిని బంధించడం ఏం చేయరు, బోన్లో ఏం పెట్టరు, ఓపెన్గా వదిలేస్తుంటారు ఫారెస్ట్లో. అవి చూడండి వచ్చేసాం. చూడండి ఏదైతే మనం అనుకున్నామో చూడాలని అదే వచ్చేసాం. చూడండి 2 అంటే కొనుక్కున్నాయి కదా. వెహికల్ అయితే దాని దగ్గరికి తీసుకెళ్ళి చూపించి అంతే. అక్కడి నుంచి అండి ఇంకా లైన్ సఫారీ అయిపోయినాక అక్కడి నుంచి మనల్ని మళ్ళీ తీసుకొచ్చేసి ఎక్కడైతే మన లైన్ సఫారీ స్టార్ట్ అయిందో అక్కడ వదిలేస్తారు. చూడండి ఇక్కడ గేట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాక మనం అంతే. ఇక్కడ చూడండి జింకలు అవన్నీ మేత వేస్తుంటారు. అయిపోయిందండి అక్కడికి లైన్ సఫారీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంకా రిమైనింగ్ ఉండే జూ పార్క్ చూద్దారండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి, పిచ్చుకలని చూడండి, ఇక్కడ రకరకాల పిచ్చుకలు ఉన్నాయి, సీతాకోచిలుకలు. ఇవేంటంటే నేను చెప్పాను కదా మన బ్యాటరీ వెహికల్ అని, వాళ్ళు పాయింట్ టు పాయింట్ మనల్ని తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ అంటే ఏ పాయింట్లు ఏమేమి ఉంటాయి, స్నేక్స్ అని అవన్నీ పెద్ద పులులు ఏమైతే ఉంటాయి అన్నీ చూపిస్తారు. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకు వాళ్ళు చెప్తా ఉంటారు పలానా ఏరియాలో ఇవి ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్ద పులి. అంటే మేమైంది మంచి ఎండకు పోయాం ఆ టైంలో. ఏంటంటే మ్యాక్సిమం లోపల ఉన్నాయి ఇవి. మనం ఎప్పుడు కానీ జూ పార్క్ వెళ్ళాలంటే మార్నింగ్ 9 to 12 రండి. వెళ్తే మన 9 to 12 కానీ మనం వెళ్తే చాలా అంటే చాలా చూడొచ్చు. ఎండ టైంలో వెళ్తే ఏమవుతుంది, ఈ లోపలికి వెళ్ళిపోతాయి దాంట్లో బోన్లోకి. ఇవన్నీ ఏంటంటే కంచి మొత్తం మెస్ కట్టేసి ఉంటారు బోన్లు.
ఆ కోళ్ళు ఉంటాయి చూడండి. ఇదంతా ఏంటంటే మనం వాళ్ళు స్టేజ్లు కాపుకొని ఇక్కడ చూడండి పులి, పెద్ద పులి అంటారండి ఇది. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది మీకు, నడుచుకుంటూ వెళ్తా ఉంది, అది పెద్ద పులి. భయంకరంగా ఉంది. ఇక్కడ చూడండి ఎలుగుబండి అంట. నెక్స్ట్ వచ్చేసి అది చూడండి ఎంత భయంకరంగా ఉంది ఎలుగుబండి. ఇక్కడ చూడండి చిరుత పులి అనేది ఎంత పెద్ద ఉంది చూడండి. ఇవన్నీ ఏంటంటే కొంచెం మనం ఎండ లేని టైంలో పోతే బయట వస్తాయి అన్నమాట. చూడండి ఎలుగుబండు చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. ఇంకా నుంచి నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే అంటే ప్రతిదీ దాని నేము అనేది బోర్డు అనేది వేస్తుంటారు. ఇక్కడ కూడా చూడండి చిరుతపులి ఎటు తిరుగుతూ ఉంది లోపల బోన్లో కనిపిస్తుంది కదండి. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ బయలుదేరితే ఇక్కడైతే మేము మా పిల్లలు అయితే ఆ జింకతో కొంచెం ఆడుకున్నారు. నెక్స్ట్ ఎక్కడి నుంచి అంటే మనం ఛార్జింగ్ వెహికల్లో కానీ ఎలాగో చాలా నడుచుగా వెళ్తూ ఉంటాం. చుట్టూ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉందండి జూ పార్క్. ఇదంతా తిరుగుతాం, నడిచి వెళ్ళి కూడా చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు. మేము పిల్లలతో వెళ్ళాము కాబట్టి ఛార్జింగ్ వెహికల్ వెళ్ళాము. ఇక్కడ చూడండి ఈ జింకకి చాలామంది వచ్చిన వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా పెడతా ఉంటారు. ఇక్కడ చాలా అంటే చాలా ముచ్చటగా ఉన్నాయి చూడండి. ఇక్కడ నీటి ఏనుగు చూడండి ఎంత పెద్దదో, నీటి వేణుగులు ఉన్నాయి, అవి చూసాము. నీటి వేణుగులు అయిపోయినాక ఆ నుంచి నెక్స్ట్ ఇక్కడ చూడండి చిరుతపులి అంటే బండ మీద మునుకో ఉండవు, భయంకరంగా మునుకుంది, ఎండకు కావాలి మునుకో ఉండదు అక్కడ. నెక్స్ట్ ఈ నీటి వేణుగులు ఏమైతే నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తే ఏంటంటే ఇక్కడ క్రోకడైల్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ. ఇంకా మనం ఇంకా ముందుకెళ్తే ఏంటంటే అంటే ప్రతిదీ ఇక్కడ తాబేలు చూడండి ఎన్ని గట్టికి వచ్చి గట్టిని బాగా పడుకున్నాయి తాబేలు, వరుసగా చూడండి ఎన్ని తాబేలు ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర అయితే లాస్ట్ అండి ఇక్కడ చూడండి ఏనుగులు. ఈ ఎలిఫెంట్స్ చూస్తే మా వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడండి, అరుస్తున్నాడు గట్టిగా ఏనుగులు అని. ఇక్కడ వచ్చేసి ఐరన్ ఉండాలి చూడండి. ఇక్కడ అదిగోండి ఇక్కడ ఉంది, అది వెళ్తా ఉంది మనకి చూసి. చూడండి ఎంత ఉందో, చాలా పెద్దదిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయినాక లాస్ట్ అండి ఏనుగులు చూపించడం అనేది. ఈ లాస్ట్ పాయింట్ ఇది. ఏనుగులు అనేది 3 ఏనుగులు అనేది చాలా పెద్ద ఏనుగులు ఉన్నాయి, వాటికి మేత అన్నీ చేస్తున్నారు. చాలామంది అయితే ఇక్కడ చూసి ఇంకెక్కడి నుంచి అయితే ఈ ఏనుగులు ఇక్కడ అన్ని ఫొటోస్ అనేది తీసుకొని వీడియోస్ అనేది తీసుకుని అంటే లాస్ట్ పాయింట్ ఇది. ఇంకెక్కడి నుంచి మనకు ఛార్జింగ్ వెహికల్ వస్తుంది. ఈ ఛార్జింగ్ వెహికల్తో మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో ఇంకా అక్కడికి బయలుదేరిపోవచ్చు. అంటే ఇక్కడ వెహికల్స్ అన్ని తెచ్చిపెట్టేస్తుంటారు. ఇక్కడ చూడండి ఎలుగుబండి ఎంత పెద్ద ఉంది. అంటే ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కొన్ని కనిపిస్తుంటాయి మళ్ళీ, అవన్నీ మేము క్యాప్చర్ చేసుకున్నాము. ఇంక ఇదే లాస్ట్ పాయింట్. ఇంకే నుంచి ఇంకా బ్యాక్ టు ఎగ్జిట్ పాయింట్. అంటే చాలా ఎంజాయ్ చేస్తామండి జూ పార్క్. మెయిన్ చిన్నపిల్లలతో కనబోతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.